బైబిల్ తెచ్చారా? రండి. ఈరోజు ఎంత లేట్ అయినా మీరు అందరూ వాక్యం వింటారా వినరా? చెప్పరేందండి? కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు చాలామంది. నేను నంబూరు నుంచి వచ్చాను, చలిగా ఉంటుంది, రాత్రిపూట నేను ఒంటరినే ప్రయాణం చేయాలి ఒక్కడినిగా. కానీ నేను ఎంతసేపు అయినా వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నా. అంటే ఎంతసేపు అని కాదు, కొంత లిమిట్ ఉంది. నేను ఎన్నుకున్న అంశాన్ని చక్కగా మీకు వివరించాలంటే మీరు వింటారా లేకపోతే ముగించేయమంటారా? ఏమండి చెప్పరేందండి? విందామని ఉందా అంటే మీ కుడిచే చూపిస్తారా? కొంచెం ఏదో ఏడుపు మొహంతో ఉన్నట్టున్నది, త్వరగా ముగిచ్చేస్తే బాగుండు అనుకుంటున్నారా మనసులో? కాదు కదండి. కొంచెం చేతులు సంతోషంగా, ఇదే ఆదివారమే, సంతోషంగా మనం అందరం ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఆల్నైట్ గడిపినట్టు గడుపుదాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఎప్పుడు వినని కనని చరిత్రాత్మకమైన విషయాన్ని నేను మీ ముందు ఈరోజు ఉంచబోతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. స్క్రీన్లో కూడా చూడండి, మీకు కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించే వారిని లెక్క పెట్టుము. ప్రేయర్ చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ప్రశస్తమైన రాత్రి ప్రభా, ఉప్పలపాడు ప్రాంతంలో ప్రభా, ఎబినేజర్ మినిస్ట్రీలో ప్రభా, నీ దాసునిగా ప్రభా నిలబడి నీ వాక్యాన్ని అందించుటకు ప్రభా, యోగ్యత అర్హతలే నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రభా, ఈరోజు చదువుకునే వాక్యంలో ఉన్న మర్మయుక్తమైన ఆలోచనలు అయ్యా తండ్రి, గొప్ప మాటలు ప్రభా మాకు తెలియచేసి మా మట్టి బుర్రను పొదును బుర్రగా చేయండి. మాలో ఉన్న పాపపు ముద్దను తీసివేయండి. మాలో ఉన్న చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, నీ కాయస్కరమైన అన్నీ కూడా కాల్చివేసి అయ్యా నీ పరిశుద్ధాత్మలో వాక్యమనే వెలుగులోనికి మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ అయ్యా నీ పక్షాన్ని నిలబడుతున్నాను. నేనైతే వట్టివాణ్ణి ప్రభా, నా నోటికి బోరగా ఉండి ప్రభా నువ్వే మాట్లాడి వినగలిగే చెవులు, పరిపూర్ణమైన మనస్సును అనేక మంది బిడ్డలకిచ్చి అనేకులు రక్షణ పొందుటకు, సంఘములో చేర్చబడుటకు సహాయము దయచేయమని గనుడైన యేసుక్రీస్తు దివ్యనామములో స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థించి సహాయాన్ని పొందుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తున్నట్లయితే ప్రకటన గ్రంథం అనేది మనందరికీ తెలిసిన విషయమే. పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకం. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో 27వ పుస్తకంలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో చాలా అద్భుతమైన ప్రవచనాత్మకమైన విషయాలు తెలియపరచబడుతూ ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరు అని మనం చూసినట్లయితే యోహాను గారు రాశారు. 5 పుస్తకాలు రాశాడు. మొదటి యోహాను సువార్త, రెండోది యోహాను పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, చివరిగా ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అయితే ఈ ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్న ఇందాక వాక్యంలో మనం చూస్తే 11:1 మరి ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములు పూజించే వారిని లెక్క పెట్టుము అని పరిశుద్ధాత్మదేవుడు యోహాను గారితో మాట్లాడుతూ యోహాను గారి చేతిలో చూస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మీకు కొన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. చేతి కర్ర వంటి కర్ర అంటే ఏంటంటే, ఒకటి దండము అంటారు, 2 దుడ్డు కర్ర అంటారు. నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేయండి. ఒకటి దండము అంటారు, రెండోది దుడ్డు కర్ర. కనుక దేవుడు ఓ పక్క నా ప్రియదేని బిడ్డరా దండిస్తూ ఉంటాడు, అలాగే నా ప్రియదేని బిడ్డరా అలాగే ప్రేమిస్తానే ఉంటాడు, అలాగే నా ప్రియదేని బిడ్డరా శిక్షిస్తానే ఉంటాడు. లేకపోతే ఇంకా అనేక రీతిలుగా ప్రేమించే సమయంలో ప్రేమిస్తాడు, శిక్షించే సమయంలో శిక్షిస్తాడు, భయం చెప్పే సమయంలో భయం చెప్తా ఉంటాడు. కనుక నా ప్రియదేని బిడ్డరా ఆలోచన చేయాలి. కనుక ఇక్కడ కీర్తన గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అక్కడ కీర్తన గ్రంథం ఒక మాట చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి తీస్తారా? కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, ఇనప దండముతో నీ వారిని అలకొట్టెదవు, కొండను పగలగొట్టినట్టుగా వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. ఇక్కడ మీరు చూడటానికి ప్రయత్నం చేస్తే నా ప్రియదేని బిడ్డరా ఆలోచించేయండి. భక్తుడైన కీర్తనాకారుడు కూడా చాలా చక్కని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇనుప దండముతో నీ వారిని అలకొట్టుదవు, కొండను పగలగొట్టినట్టుగా వారిని ముక్కల చెక్కలుగా పగలగొట్టిదవు అంటున్నాడు. అంటే ఈ దండము ఏం చేస్తుంది? ఈ దండం ఏం చేస్తుంది? దండిస్తుంది, శిక్షిస్తుంది, బోధిస్తుంది, ఆదరిస్తుంది. ఇంకా చూడండి, కీర్తన గ్రంథం
23వ అధ్యాయము 4వ వచనం చూడండి. 23వ అధ్యాయం 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఏం చేస్తుందంటండి? ఆదరిస్తుంది, శిక్షిస్తుంది, ఆదరిస్తుంది. నా ప్రియదేని బిడ్డలారా, ఈరోజు చాలాసార్లు దైవజనులు మన గురించి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు, పాస్టర్ గారికి ఏ పని పాటలేదు, పద్దాకలు మా గురించి చెప్తారు అనుకుంటా ఉంటారు. పద్దాలు చెప్పబోతే నువ్వు మాట వింటావా? పద్దాల దేవుని వాక్యం ఖండించినట్టుగా చెప్పబోతే మనం మాటినం. కనుక ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పిల్లలకు భయం చెప్తారు. పిల్లలకు భయం భక్తి లేకపోతే వాళ్ళు చెడిపోతారు, వారు పాడైపోవడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన తండ్రి ఉన్నాడు కాబట్టి, మన రక్షకుడై ఉన్నాడు కాబట్టి, మన ప్రభు అయి ఉన్నాడు కాబట్టి, మనం ఏం చేయాలా? ఏం చేస్తూ ఉంటాడు యేసయ్య? మనల్ని శిక్షిస్తాడు, గద్దిస్తాడు, ఖండిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. నా ప్రియదేవుడు అన్ని విషయాలు ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు కూడా మనం చూస్తూ ఉంటే. అలాగా మరి ప్రకటన గ్రంథంలో ఉన్న లోతైన మర్మం ఏంటంటే, మరి ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయములో పూజించే వారిని లెక్క పెట్టుము అన్నాడు. ఎవరినంట? మీకు అక్కడ కొన్ని పాయింట్లుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పాత రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఇప్పటికి కూడా యెరూషలేములో దేవాలయం లేదు. ఇప్పుడు కూడా యెరూషలేము యాత్రకి వెళ్ళినా, యెరూషలేము దేశానికి మనం వెళ్ళినా, యేసు ప్రభు పుట్టిన నేలకి, యేసు ప్రభు పెరిగిన దేశానికి, యేసు ప్రభు వారు మన కోసం మరణించి చనిపోయి పునరుద్ధారణ తిరిగి లేచిన ఆ ప్రదేశాలకు వెళ్ళి చూస్తే టెంపుల్ లేదు, దేవుని మందిరం లేదు. నా ప్రియదేని బిడ్డలారా, ఆ రోజుల్లో మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం ఉంది. ఏముందంటండి? మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం చూడండి, మీకు ఎంత అద్భుతమైన రీతిగా కనిపిస్తుందో ఆలోచన చేయండి. ఈ ప్రత్యక్ష గుడారంలో మనం చూస్తూ ఉంటే మరి ఇది 3 భాగాలుగా విభజించబడింది. 3 భాగాలుగా విభజించబడింది. మీకు అక్కడ స్క్రీన్లో కనిపిస్తూ చూడడానికి ప్రయత్నం చేయండి. కనుక ఒకటి మనం చూస్తే ఆవరము కనిపిస్తూ ఉంది. ఈ ఆవరములో నా ప్రియదేని బిడ్డలారా ద్వారం ఉంది, బలిపీఠం ఉంది, గంగాలం ఉంది. కనిపిస్తుందండి? ఆవరములు ఏముంది నా ప్రియదేని బిడ్డలారా? ద్వారము అంటే ప్రవేశించే ద్వారము. అలాగే ప్రవేశించగానే బలిపీఠం ఉంది. బలిపీఠము తర్వాత గంగాళము కనిపిస్తుంది. ఆ యొక్క మనిషి చేసిన పాపముల నిమిత్తము, మనిషి చేసిన తప్పుల నిమిత్తము బల్లర్పించి ఆ యొక్క గంగాళం ఎదుటి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఈ పరిశుద్ధ స్థలంలో మనం చూస్తూ ఉంటే సమూహపు రొట్టె బల్ల, అలాగే దీపవృక్షము, అలాగే ధూపవేదిక ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నా ప్రియదేని బిడ్డలారా, ఇంకొంచెం ముందుకెళ్తే అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఏముంది? దేవుని మందసం ఉంది. దేవుని మందసము. నా ప్రియదేని బిడ్డలారా 10 ఆజ్ఞలు కలిగిన పలకలు, అలాగే మన్నా కలిగిన పాత్రలు, అలాగే నా ప్రియ అహరోను సిగురించు కర్రలు నా బిడ్డలు చూస్తూ ఉన్నాం. ఇలాగ నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే ఇంత శ్రేష్టమైన మందిరాన్ని గురించి, ఇంత అద్భుతమైన మందిరాన్ని గురించి దేవుడు ముందుగానే ఒక టెక్చర్ వేస్తూ ఉన్నాడు, ముందుగానే ఒక ప్లాన్ వేస్తూ ఉన్నాడు. నా ప్రియదేని బిడ్డలారా, దైవజనుడైన మోషే గారికి దేవుడు చెప్పాడు, మోషే మీ యొక్క ప్రజల మధ్య నేను మీ మధ్య నివసించడం కొరకు నాకు ఒక మందిరాన్ని కట్టు, నాకు ఒక మందిరాన్ని నిర్మించు అన్నప్పుడు దేవాతి దేవుని యొక్క ప్రణాళికను బట్టి దైవజనుడు మోషే గారు అద్భుతమైన ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత నా ప్రియదేని బిడ్డలారా దావీదు రాజయ్యాడు. దావీదు రాజొచ్చాడు, డేవిడ్ రాజయ్యాడు. డేవిడ్ మధ్యలో కూడా దేవుని మందిరాన్ని కట్టాలని ఎంతో కళ్ళగంటున్నాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు చూస్తూ ఉంటే 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఈ ప్రత్యక్ష గుడారం ఉంది. తర్వాత శిథిలమైపోయింది, తర్వాత లేదు. తర్వాత దావీదు వచ్చిన తర్వాత, రాజు వచ్చిన తర్వాత నా ప్రియదేని బిడ్డలారా తన మదిలో ఏంటంటే నా దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టాలి, నా దేవుని కోసం ఒక మందిరాన్ని అద్భుతమైన నిర్మాణం చేయాలి అనే ఒక ఆలోచనతో నా ప్రియదేని బిడ్డలారా ఎంతో స్తుతి కీర్తనలతోనూ, ఎంతో ఆరాధనలతోనూ, ఎంతో దేవుని మహింపరుస్తూ నా ప్రియ దేవుని సంగమా దేవుని స్తుతిస్తూ ఆయన కళ్ళగంటా ఉన్నాడు. మందిరం కట్టాలని కళ్ళగంటా ఉన్నాడు. నా ప్రియదేని బిడ్డలారా ఎన్ని కళ్ళగన్నా
ఎన్ని ఆలోచన చేసినా, ఎన్ని ఊహించినా, ఎన్ని తలంపులు చేసినా దేవుని ఆలోచన లేకుండా ఏదైనా కట్టగలమా? దావీదికి ఏం తక్కువ చెప్పండి? డబ్బు లేదా, బంగారు లేదా, వజ్రాలు లేవా, వైరుండాలు లేవా, కలప లేదా, చెక్క లేదా, ఏమీ లేవు రాజ్యంలో. ఆయన చెబితే నా ప్రియదేని బిళ్ళరా, అనేక దేశాల నుంచి అనేకమైన వస్తువులన్నీ కూడా వచ్చి మందిరానికి కావలసిన ప్రతి కల్ప కూడా సిద్ధపరుస్తారు. మందిరానికి కావలసిన ప్రతి బంగారం, రేకులతో, అలాగే డబ్బు కానీ, పని వాళ్ళు, కూలి కానీ అన్నీ కూడా ఉన్నాయి. కానీ నా ప్రియదేని బిళ్ళరా, ఆలోచన చేయండి. మందిరం కట్టాలంటే, మందిరం నిర్మించాలంటే ఒకళ్ళ తరం కాదండి. అది దేవుని కృప ఉండాలి. దేవుడు లేకుండా, దేవుడి చిత్తం లేకుండా ఏది కూడా మనం చేయలేం. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మాటలు వింటున్న దేవుని సంగమా, ఆలోచించండి. ఈ ఉప్పలపాడు ప్రాంతంలో ఎబెనేజర్ మినిస్టర్ అనే గొప్ప మందిరము నిర్మించబడిందంటే దైవజనులు అబ్రాహాం గారి వల్ల కాల, యాకోబు గారి వల్ల కాల, యంగ్ అండ్ డైనమిక్ శామ్యూయల్ గారి ద్వారా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరం ఇక్కడ నిర్మించబడిందంటే దేవుని సంకల్పం. గట్టి చప్పలు కూడా మేపడదాం. దేవుని కృప లేకుండా ఏ రాయి పెట్టలేం, దేవుని కృప లేకుండా ఏ స్థలములు అడుగు పెట్టలేం, దేవుని సంకల్పం లేకుండా ఏ ఉద్దేశాలు మనం నెరవేర్చలేం. కనుక నా ప్రియ దేవుని సంఘం ఆలోచన చేయండి. ఇక్కడ మీకు ఒక స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి, ఆలోచన చేయండి. ఈరోజు ఎటు మన గమ్యం, ఎటు మన విధానం ఆలోచన చేస్తూ ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలు చూస్తూ ఉంటే చాలామంది దేవుని సేవలోకి వస్తూ ఉంటారు. చాలామంది పదవి విరామణం చేసిన తర్వాత, అలాగే మిలిటరీ నుంచి రిటైర్ అయిపోయినాక, లేకపోతే ఉద్యోగాల నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత నూలుకుంటూ అలా కర్ర పెట్టుకొని నాయనా అల్లుడా మనోడా అనుకుంటారు. ఆ టైంలో వచ్చి నేను సేవ చేస్తానని చేస్తున్నాడు చాలామంది. ఈరోజు ఆ టైంలో వచ్చి వృద్ధాప్యలో వచ్చి ఉద్యోగాలు చేసుకుని, లేకపోతే డబ్బులు ఉంటాయి కదా, కొంచెం డబ్బులు ఉంటాయి కదా, పిలుపు లేదు, దర్శనం లేదు, ఏమి లేదు, సంఘం పక్కన సంఘం పెట్టేయటమే. ఎవరిని పడితే వాళ్ళని పిలిచేసి నా ప్రియదేని బిళ్ళరా, ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే మీ ఇంట్లో ప్రార్థన పెట్టేయటమే. ఇలాంటి తత్వం అయిపోయింది ఈరోజు నా ప్రియదేని బిళ్ళరా. ఆలోచన చేయండి. ఈరోజు అనేక ప్రాంతాల్లో సంఘాలు విస్తరించబడ్డాయి. దేవుని పిలుపు లేదు, దేవుని దర్శనం లేదు, దేవుని సంకల్పం లేదు, దేవుని ఆత్మ లేదు, దేవుని నడిపింపు లేదు, దేవుని యొక్క ఉద్దేశాలు లేని విధానంగా ఈరోజు సంఘాలు లేవంటారా? సమాజంలో, గ్రామాల్లో లేవంటారా? ఆలోచన చేయండి సంఘమా. ఈరోజు దేవుని సేవ చేయాలంటే నా ప్రియదేని బిళ్ళరా, ఒక వయసు కావాలి, వివాహానికి ఒక వయసు కావాలి. అవునా కదా అంటారా? ముసలావునిచ్చి పెళ్లి చేసుకుంటావా? ఏమండి చెప్పండి. ఓ ముసలి అబ్బాయినిచ్చి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? అదేంటమ్మా, నేను వయసు ఎంత, నేను చిన్నపిల్లను, లేదా వయసులో ఉన్నాను, యవ్వన కాలంలో ఉన్నాను, 20-25 సంవత్సరాల వయసులో ఉన్నాను, నాకు ఈడు కలిగిన వయసు కలిగిన అమ్మాయి అయితే నేను వివాహం చేసుకోగలను. కానీ ఒక ముసలోడు 70-80 సంవత్సరాలు 90 సంవత్సరాలు కలిగిన ముసలోడి పెళ్లి చేసుకుంటావా? చేసుకోలేం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవ చేయటానికి కూడా దేవుని సంకల్పం కావాలి. దేవుడు కూడా ఒక వయసును ఎన్నుకుంటాడు. దేవుడు కూడా ఒక పరిధి ఉంది. ఇక గొప్పగా ఈ మందిరాలు కట్టబడాలన్నా, ఇవన్నీ కూడా చేయాలన్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశాలు ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని సంఘమా, ఒక దైవజనుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు. సంఘం అంతా కూడా ఇలాగే ప్రతి ఆదివారం, ప్రతి ఉపవాస ప్రార్థన కోడికలు, ప్రతి నియామిక కోడికల్లో దైవజనుడు శామ్యూయల్ లాంటి వారు, అలాగే అబ్రహాం గారు లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది నా ప్రియ దేవుని బిళ్ళరా దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే సగటు ఎంతమంది వస్తారంటే 10 మంది 20 మంది మాత్రమే వచ్చేవాళ్ళంట. ఏడుస్తూ ఉన్నాడు పాస్టర్ గారు. అయ్యా ఏంటయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నానయ్యా, 20 సంవత్సరాలు 10 సంవత్సరాల పైనుంచే నేను మందిరం కట్టుకొని సేవ చేస్తున్నాను, ఈ 10 మంది ఏంటయ్యా, ఈ 20 మంది ఏంటి ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. గమనించినట్టే ఇక ఏమి లేదు, దిక్కు ఏమి లేదు, ఆయన ప్రార్థనే 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 దేవునికి అప్పచెబుతా ప్రార్థన చేస్తూ ఉంటే నా ప్రియదేని బిడ్డరా, దేవుడు అన్నాడంట, ఇగో పాస్టర్ గారు శామ్యూయల్ గారు లేకపోతే అబ్రహాం గారు, నా ప్రియదేని బిడ్డ నువ్వు లేచి అదిగో అక్కడ పెద్ద మందిరం ఉంది, దాంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోపోరాడంట. నా మాట మీకు అర్థమైందా? అదేంటి ప్రభువా, సంఘం అంతా చీల్చేసి మొన్నే వాళ్ళు సంఘం పెట్టుకున్నారు, లేకపోతే ఇప్పుడు పెద్ద మందిరం కడుతున్నారు, అందరిని పోగేస్తున్నారు, వాళ్ళ పొలాలని మతాలని పోగేసి వాళ్ళంతా ఏదేదో చేస్తున్నారు, ప్లాస్టింగ్లు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆడికి పరిగెత్తున్నారయ్యా అంటా ఉంటే నువ్వు ఆడికి వెళ్ళి కూర్చోపో అని అంట దేవుడు. ఎవరనంటే అంటే నువ్వు ఆడికి వెళ్ళి కూర్చోమన్నా కదా, నాకెందుకు అని చెప్తా, నా మాటలు వింటావా, నీ మాట నేను వినాలా? ఏమండి చెప్పండి, దేవుడి మాట మనం వినాలా లేకపోతే మన మాట ఆయన వినాలా? ఏమని చెప్పలేదండి.
దేవుని మాట మనం వినాలి. సరే వెళ్ళాడు, గమనించినట్టయితే వెనక కూర్చున్నాడు. జనం అంతా కూడా బుల్లైపోయారు. ఎందుకంటే స్వస్థతలు, అద్భుతాలు, లేకపోతే భోజనాలు పెడతారంటే, బిస్కెట్లు ఇస్తున్నారంటే, దుప్పట్లు ఇస్తున్నారంటే, లేకపోతే ఇంకా బట్టలు చీరలు ఇస్తున్నారంటే, అబ్బో ఎక్కలేనంత జనం ఆడే కదా, ఎక్కలేనంత జనం అట్టాగే వచ్చేస్తున్నారు. జనం అంతా ఉండిపోయారు, ఫుల్ అయిపోయారు. నా ప్రియమైన వీళ్ళరా, ఎక్కడ అడుగుంటే నువ్వు వెనక్కుంటూ కూర్చుంటావు ఎందుకు, లోపలికి వెళ్ళి కూర్చోపో, ఆల్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోపో, బలిపీఠం దగ్గరికి వెళ్ళి కూర్చోపో అంటున్నాడంట దేవుడు. సరే దేవుడు చెప్పాడు కాబట్టి బలిపీఠం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అంటాను. కూర్చున్న సంగతి ఒక ప్రవర్తికి తెలియదు. అలాగే ప్రవర్తనగా, పేరు ప్రఖ్యాతులుగా, పేరు డబ్బాలు చెప్పుకొని అదిగో ఇట్టంటే పడిపోతున్నారు, అట్టంటే పడిపోతున్నారు, లేకపోతే ఇంకెన్నెన్నో లేనిపోయినవన్నీ చెప్పేస్తున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, అదిగో చూడండి ఎట్లా చెప్పేస్తున్నారు, చూడండి, ఆలోచించండి. అబ్బో జనం ఏం పరిగెత్తున్నారు, మరి ఏం చూడటానికి వెళ్తున్నారో అర్థం కాదు, ఏం వినటానికి వెళ్తున్నారో అర్థం కాదు, ఏం పెడతారో అర్థం కావట్లేదు. ఆలోచించండి నా ప్రియదేంటి బిడ్డలారా. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని సంఘాల్లో ఈరోజు వేషాలు అయిపోయినాయి. ఇదే విషయాన్ని నా ప్రియ అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. పాస్టర్ గారి వైపు ఎప్పుడైతే చూసిందో ఏమే గిలగిల గిలగిల కొట్టుకులాడి పడిపోయింది. ఆ పాస్టర్ గారు ముందు తీసుకెళ్ళండి అంటుందంట. ఏమంటుందంటండి, తీసుకెళ్ళండి. అప్పుడు దాకే పాస్టర్ గారు లేనప్పుడేమో దిట్టంగా నీ ఇంట్లో లేకపోతే ఇది అది అని చెప్పేసి రకరకాలు చెప్పేసి నా ప్రియదేని బిళ్ళరా మనుషులను రకరకాలుగా డబ్బులు ఆకర్షించుకొని చేసుకున్నారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని సంగమా, నిజమైన దైవజనుడు, ఆత్మ ప్రేరేపణతో అభిషేకింపబడిన దైవజనుడు అక్కడ కూర్చున్నప్పుడు తన ఆటలు సాగలేదు, తన పాటలు సాగలేదు, తన నాట్యాలు సాగలేదు, తన డ్యాన్సులు సాగలేదు, కుప్పగోలి పడిపోయింది. నా ప్రియదేని బిడ్డరా, ఈరోజు ఆడియన్స్, వాక్యం వింటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని మందిరంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మందిరం అంటే దేవుని ఇల్లు. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరంలో మన వేషాలు వేయటానికి కుదరదు, దేవుని మందిరంలో అబద్ధాలు ఆడటానికి కుదరదు, దేవుని మందిరం ఇష్టం వచ్చినట్టు చేయటానికి కుదరదు. దేవుని మందిరం అంటే ఈరోజు వేషాలు అయిపోయింది. దేవుని మందిరం అంటే అందరికి సులకన అయిపోయింది. దేవుని మందిరం అంటే ఈరోజు భయము భక్తి లేకుండా ఈరోజు మనుషులు జీవిస్తూ ఉన్నారు. నా ప్రియదేని బిళ్ళరా, రోజు నేను కూడా ఒక చర్చిలో ఒక సేవకు విశ్వాసిగా ఉన్నాను. ఒక విశ్వాసిగా ఉంటే నా ప్రియదేని బిళ్ళరా, క్రిస్మస్ పండుగ రోజు నా ప్రియదేని బిళ్ళరా, దేవుని మందిరంలో బలిపీఠం డెకరేషన్ చేస్తూ పైకి ఇది ఎక్కి బలిపీఠం ఎక్కి చక్కగా డెకరేషన్ చేస్తూ ఉన్నా. ఈ లోపల నా ప్రియదేని బిళ్ళరా ఆలోచన చేస్తూ ఉంటే కొంచెం టాయిలెట్కి వెళ్ళి బయటికి వెళ్ళి పోసుకొని వద్దామని వెళ్ళి, నా ప్రియులరా నాకేం తెలియదు, నాకే ఉద్దేశాలు ఏం తెలియదు. అయితే వెళ్ళి ఎంపటినే కాళ్ళు కడుక్కోకుండా ఈ ఆల్టర్ ఎక్కేసి బలిపీఠం ఎక్కి అంత నేనేమనుకున్నానంటే మందిరం కట్టాలి, చక్కగా డెకరేషన్ బాగా అందంగా ఉండాలి, సూపర్గా ఉండాలి, అందరూ చూడాలి, మెచ్చుకోవాలి, చక్కగా ఉండాలి, దేవుని మందిరం నీట్గా ఉండాలి అనుకున్నాను. కానీ నా ప్రియులరా అదే టైంలో ఎప్పుడైతే ఎక్కిన లేదో మా నాన్నగారికి ఆటో గుద్దింది. బైక్ మీద వెళ్తూ ఉంటే కాలు ఇరిగిపోయింది. వాస్తవం చెబుతున్న నా ప్రియదేని బిడ్డ, ఈరోజు దేవుని బలిపీఠము, దేవుడు ప్రతిష్ఠించిన బలిపీఠము ఎవరు పడితే వాళ్ళు ఎక్కటానికి వీల్లేదు, ఎలా పడితే అలా తొక్కటానికి వీల్లేదు. ఈరోజు ఆలోచించే నా ప్రియదేని బిళ్ళరా, ఇక్కడ నిలబడాలంటే ఒక అర్హత ఉండాలి, ఇక్కడ మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి. మాట్లాడాలంటే ఏదో నాకు వచ్చలే, నేను చదువుకున్నాను, నాకు అంత టాలెంట్ ఉందిలే, నేను ప్రార్థన చేయగలను అనుకుంటారు. నీకంటే గొప్ప వాళ్ళు ఇంకా చాలామంది చేస్తారు ప్రార్థన. ఆలోచన చేస్తున్నారు నా ప్రియదేని బిళ్ళరా. కనుక నిజంగా చెప్తున్నాను, క్రిస్మస్ పండగ రేపనంగా ఈరోజు రాత్రి జరిగింది నా ప్రియదేని బిళ్ళరా. ఆ టైంలో వెంటనే ఫోన్ వచ్చింది, అబ్రామ్ మీ డాడీకి కాలు ఇరిగింది, ఆటో గుద్దింది, యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది అన్నప్పుడు ఇప్పుడు కూడా అప్పుడు తెలియలేదు. కానీ సేవలోకి వచ్చినాక తెలిసింది ఈ విషయాలు. సేవలోకి వచ్చినాక, దేవుని పని చేస్తున్నాక తెలిసి దేవుని మందిరం అంటే ఎంత విలువైనదో. ఈరోజు వాక్యం ఉన్న ప్రియ దేవుని బిళ్ళరా, కనీసం ఊడ్చడానికి వస్తున్నారు మీరు మందిరానికి? గుండ్రాల్లా కూర్చుంటున్నారు కానీ, ఏనుగుల్లా కూర్చొని వెళ్తున్నారు కానీ, రెండు తొండాల్లాగా, రెండు ముక్కుల్లాగా ఒకటేమో కూర్చోవడానికి వెళ్ళిపోవటానికి అట్లా ఉంటున్నారు. కానీ పాస్టర్ గారే ఊడుతున్నారే, పాస్టర్ గారే పట్టలేస్తున్నారే, ఆ ఇంటి శుభ్రం చేస్తున్నారే, నీకు సిగ్గు లేదా? ఇల్లు శుభ్రం చేసుకున్నావు, దేవుని మందిరాన్ని శుభ్రం చేసుకుందాం ఆలోచన లేదా? దేవుని మందిరాన్ని నీట్గా ఉంచుకుందాం, దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుందామని ఆలోచన ఉంటుంది ఈరోజు సగటు విశ్వాసులకి. ఈరోజు నా ప్రియదేని బిళ్ళరా, పాస్టర్ గారు చేసుకుంటే చాలే, మాకెందుకులే గుండ్రాల్లోకి వచ్చి కూర్చుంటావా? బాధ్యత లేదా మనకి? భారం లేదా మనకి? మైకులు పెడదాం, ప్రార్థన చేద్దాం, లేకపోతే ఇవన్నీ చేద్దామని ఒక ఆలోచన తలంపు కూడా ఏమీ లేదా నా ప్రియదేని బిళ్ళరా?
తిని తినక అనేక ప్రాంతాలు తిరిగి దేవుని సేవ చేస్తుంటే, అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుని పరిచయం చేసి వస్తుంటే కనీసం మందిరం కూడా ఊడవలేని పరిస్థితుల్లో ఈరోజు సంఘాలు ఉన్నాయి. మీరు మంచోళ్ళు అమ్మో, మిమ్మల్ని కాదమ్మంటున్నాను, మీలో ఉన్నవాడు సాతాను కదా. నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరం వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని మందిరంలో నువ్వు పాట పాడాలన్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, తమ్ముళ్ళు వినండి, చెల్లెలు వినండి, దేవుని మందిరంలో పాట పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, వాక్యం చెప్పాలన్నా, ప్రార్థనలు నడిపించాలన్నా, ఏది చేయాలన్నా నీలో ఏం ఉండాలంటే రక్షణ ఉండాలి. రక్షణ లేకుండా నీ ప్రార్థనకు ప్రతిఫలము కలగదు. మారు మనసు రక్షణ లేకుండా నీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు లేవు. కనుక నీకెన్నో తలంతులు ఉండొచ్చు, ఎన్నో తలంతులు, వాయిద్యాలు, డ్రమ్ము, కాంగో కొట్టే, అబ్బో నా అంతటోడు లేడు అనుకుంటా ఉండొచ్చు, నా అంతటి మ్యూజిక్ ప్లేయర్ లేననుకుంటూ ఉండొచ్చు, నా అంత సింగర్ లేననుకుంటూ ఉంటారు, నా అంత ప్రేయర్ఫుల్, నా అంత ప్రార్థన జీవితం లేననుకుంటూ ఉంటావేమో. జాగ్రత్త, నేను అంటున్నాను, ఇవన్నీ చేయాలంటే రక్షణ అవసరం. దేవుని మందిరంలో రక్షణ అవసరం. దేవుని మందిరంలో ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు రక్షణ పడితే, నువ్వు రక్షణ పడి బాప్తిసం పొందుకొని దేవుని సన్నిధిలో వాడబడతా ఉంటే నీ ద్వారా సంఘానికి క్షేమము, నీ ద్వారా నా ప్రియదేవుని బిడ్డలారా సంఘానికి క్షేమాభివృద్ధి, సంఘమునకు ప్రభు నా సంఘానికి ఆశీర్వాదం. ప్రియ దేవుని సంఘం ఆలోచన చేయండి. దావీదు కూడా ఆలోచన చేస్తున్నాడు, ఎలా మందిరం కట్టాలనుకున్నాడు. దేవుడు అన్నాడు, అరే దావీదా, నీ వద్దురా బాబు, నీ చేతులన్నీ రక్తంతో ఉండిపోయినాయి, నీ చేతులన్నీ యుద్ధాలు చేసి అందరిని చంపి ఎన్నో చేసావు, రక్తంతో ఉండిపోయినాయి, నీ వద్దురా బాబు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించి. గట్టి చెప్పలు కూడా దేమపడతాం. హల్లెలూయా. చూసారా నా ప్రియదేవుని మీరు ఆలోచించండి, సొలొమోను ఎంత చక్కగా మందిరాన్ని డిజైన్ చేశాడో మీరే చూడండి. మీకు స్క్రీన్లో చూపిస్తడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎంత అద్భుతంగా ఉందో చూసారా అక్కడ మందిరం, సొలొమోను కట్టిన మందిరం. మీరు చూడండి, ఆలోచన చేయండి. అదొక పిక్చర్ చూస్తున్నారు, చూడండి, ఆలోచన చేయండి. అద్భుతమైన మందిరం అండి. లోకంలో ఎవరికి లేని జ్ఞానం దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. లోకంలో ఎవరికి లేని అద్భుతమైన ఆలోచన, జ్ఞానం సొలొమోనుకి ఇచ్చాడు. చూడండి, అక్కడ బలిపీఠం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ పరిశుద్ధ స్థలం, చూడండి, దేవుని మందిరము నా ప్రియదేవుని చూస్తాం. ఇదిగో గంగాలం, చూడండి ఎంత అద్భుతం. లోపలికి వెళితే ఇంకెలా ఉంటుందో మీరే చూడడానికి ప్రయత్నం చేయండి. సొలొమోను కట్టిన మందిరం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి. ఆ యొక్క స్తంభాలు కూడా ఎలా ఉన్నాయి చూడండి. అక్కడ చూడండి, డోరు, ద్వారం, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళబోతున్న సమయంలో చూడండి, అక్కడ ఆ పరిశుద్ధ స్థలంలోకి చూడండి. బంగారముతో, అనేకమైన విలువైన రత్నాలతో చూడండి ఎంత అద్భుతమైన రీతిగా దీపవృక్షములు పెట్టి మందిరం ఎలా అద్భుతంగా ఉందో చూడండి, ఆలోచించు. ఇది పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతుంది. పైన కూడా చూడండి ఎంత చక్కగా, అంత అద్భుతమైన చెక్కతో అది అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతున్నాం. అది అక్కడ చూడండి, గమనించినట్టు పెరుగులు, శరాబులు, నా ప్రియదేవుని చూడండి, ఆలోచించండి. ఇదిగో బలిపీఠం, మందస్సము, దేవుని మందస్సము, ఎంత అద్భుతమైన మందిరమో నిర్మించాడు, ఆలోచించండి. అయితే చూడండి, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనంలో, ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమస్తము సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు
ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకారమును తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మందిరం! చరిత్రలో ఎప్పుడు ఎవరు కట్టలేని ఒక గొప్ప టెంపుల్, ఒక గొప్ప మందిరాన్ని సొలొమోన్ నిర్మించాడు. అయితే నా ప్రియదేని బిడ్డలారా, ఈ నిర్మించిన నిర్మాణం కూడా కొన్ని రోజులకి క్రీస్తు శకం 583 సంవత్సరంలో యూదుల దేవాలయమైన ఈ నెబుకద్నెజరు అనే రాజు మందిరాన్ని కూల్చేశాడు. సొలొమోను కట్టిన మందిరాన్ని ఏమైపోయింది నా ప్రియదేని బిడ్డలారా? కూల్చబడింది. సొలొమోను కట్టిన మందిరము శత్రువులు అనేక మంది నా ప్రియదేని బిడ్డలారా వచ్చి కూల్చేసినప్పుడు నా ప్రియదేని బిడ్డలారా ఆలోచన చేస్తూ ఉంటే ఆ టైంలో తర్వాత నా ప్రియదేని బిడ్డలారా జెరుబ్బాయేలు, యెహోషువ, ఎజ్రా, నెహెమ్యాలు నాయకత్వంలో మరలా కూడా మందిరాన్ని నిర్మించారు. మందిరాన్ని మరలా కూడా కట్టారు నా ప్రియదేని బిడ్డలారా. ఆలోచన చేస్తూ ఉంటే కొంచెం స్వాధీనంలో ఉంచుకోండి పిల్లల్ని. మరలా కూడా ఈ యొక్క జెరుబ్బాయేలు, యెహోషువ, ఎజ్రా, నెహెమ్యా కాలంలో పడిపోయిన గోడలను, కాలిపోయిన గుమ్మములను వీటన్నిటిని కూడా నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. మరలా కొన్ని సంవత్సరాలకి నా ప్రియదేని బిడ్డలారా ఈ దేవాలయాన్ని కూల్చేసాడు ఒక రాజు కూల్చేసాడు నా ప్రియదేని బిడ్డ. ఆలోచన చేస్తూ ఉంటే తర్వాత హేరోదు రాజు మందిరాన్ని మరలా కట్టించాడు. హేరోదు రాజు మందిరాన్ని మరలా కట్టించాడు. టైటస్ అనే వ్యక్తి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దీన్ని కూల్చేశాడు. ఇప్పుడు ఎవరు స్వాధీనం ఉందంటే పాలస్తీనా అరబ్బు వారు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. కనుక నా ప్రియదేని బిడ్డలారా అది అక్కడ ఏం కట్టారంటే మనం చూస్తూ ఉంటే ఒక మల్క్ అనే ఒక గోపురం లాంటిది ఒకరు కట్టారు. అక్కడ మహబీదీల చేతుల్లో ఉంది ఇది స్థలం. వారు అక్కడ గోపురం కట్టారు. ఇప్పుడు కంటే ముస్లిమ్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఒక గోపురం కట్టారు. ఎక్కడ ఈ స్థలం? సొలొమోను కట్టిన మందిరం ఎక్కడ? ఈ గోపురం కట్టింది ఎక్కడ? ఈ మలుకు కట్టింది ఎక్కడ అని మనం చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయినది. ఇప్పుడు చూడండి, అబ్రహాము తన కుమారుణ్ణి బలిచ్చిన స్థలమే ఇది. మీకు అందరికి అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? అబ్రహాము తన కుమారుడిని బలిచ్చిన స్థలము మోరియా పర్వతం. నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే అదిగో ప్రతిసారి ఎంతో మంది వెళ్తూ ఉంటారు, యాత్ర చేస్తూ ఉంటారు. అదిగో మీకు అక్కడ రెడ్ మార్కును చూసారా? అంతవరకు మాత్రమే మనందరం కూడా వెళ్ళి ప్రార్థన చేసుకోవాల్సిందే. అదంతా కూడా వేరే వాళ్ళ చేతిలో ఉంది. అక్కడే ఇప్పుడు ఒక మందిరం కట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అక్కడే ఒక టెంపుల్ మందిరం అద్భుతంగా ప్రపంచంలో ఎక్కడ ఎవరు కట్టని ఒక అద్భుతమైన మందిరం కట్టాలని ఇశ్రాయేల్ దేశం ఆలోచన చేస్తూ ఉంది. నా ప్రియదేని బిడ్డలారా కూల్చేస్తున్నారు, పడేస్తున్నారు. మనకు అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయిగా. ఎందుకన్నా ఇక్కడ కాకపోతే ఇంకా వేరే చోట చేయొచ్చుగా సేవ. ఎక్కడే పద్దాలు ఎన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఎన్ని శ్రమలు వస్తున్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఎంతోమంది తిడుతున్నారు, ఎక్కడ అది ఇది అంటున్నారు, వేరే ప్రాంతంకి వెళ్ళి చేయొచ్చుగా అంటూ ఉంటారు కొంతమంది. అవునా కాదంటారండి? అంటూ ఉంటారంటారా? మనం కూడా ఇల్లు కట్టుకుంటుంటే ఎక్కడే కట్టాలమ్మా, వేరే చోట ఇల్లు కట్టుకోవచ్చు, వేరే చోట కొనుక్కోవచ్చుగా అంటూ ఉంటారు కదా. ఇక్కడ కూడా సొలొమోను కట్టిన మందిరము అక్కడ నా ప్రియదేని మీరు అనేక మంది శత్రువులు వచ్చి దాన్ని ధ్వంసం చేసిన మళ్ళీ కడుతున్నారు, మళ్ళీ ఏదో చేస్తున్నారు, శత్రువులు వచ్చి పడేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. నా ప్రియదేని బిడ్డలారా జరుగుతూ ఉంది. అయినా ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నాం అంటే దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి. చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం, త్వరగా ముగిచేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలమును కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద, అండర్లైన్, పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. చూసారా? అక్కడ మీరు అండర్లైన్ చేసుకున్నారా? అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును అంటే దేవుని యొక్క ప్రణాళిక. నా ప్రియదేని బిడ్డలారా దేవుని యొక్క చిత్తము ఆ యొక్క కొండ మీద మందిరము కట్టబడాలని. లోకాసు వార్త 1:24 కూడా మనం చూస్తే వారి కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారి సమస్తమైన అన్ని జనుల మధ్యకు పోదురు, అన్ని జనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడును. ఈ మందిరము కట్టాలంటే, ఆ కొండ మీద టెంపుల్ నిర్మించబడాలంటే, మందిరము చక్కగా నిర్మించబడాలంటే నా ప్రియదేని బిడ్డలారా అన్ని జనులు ఏమవుతారంట? ప్రవేశిస్తున్నారు. చూసారా నా ప్రియదేని బిడ్డలారా? ఇప్పుడు అన్ని దేశాల్లో, క్రిస్టియన్స్ దేశాల్లో కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అన్నిళ్ళు కూడా ప్రవేశించి వాళ్ళు భజన చేస్తున్నారు. అవునా కాదంటారండి? చూడండి, అమెరికా దేశంలో కూడా చూడండి ఎంత విధానంగా ఉందో పరిస్థితుల్లో. అమెరికా దేశం ఏ దేశం? క్రిస్టియన్ దేశం.
ఇస్రాయల్ దేశం ఏ దేశం? క్రిస్టియన్ దేశం. ఆస్ట్రేలియా, ఇంకా ఎన్నో దేశాలు మనం చూస్తూ ఉంటే అవి క్రిస్టియన్ కంట్రీస్ దేశం. అలాంటి దేశంలో కూడా నా ప్రియదేని బిడ్డలారా, దౌర్భాగ్యం ఏంటో చూడండి, ఈ అన్యులు ప్రవేశించి గుళ్ళు గోపురాలు అన్నీ కట్టేసి వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు. నా ప్రియదేని బిడ్డలారా, భయంకరమైన రీతిలో అన్యులు ప్రవేశించి దేవాలయాన్ని తొక్కేస్తున్నారు, పరిశుద్ధ స్థలాన్ని పాడు చేస్తున్నారు, పరిశుద్ధులైన దేవుని బిడ్డలను మనసులను డైవర్ట్ చేస్తున్నారు. నా ప్రియదేని బిడ్డలారా, ఆలోచించండి. ఈ లేఖనాలు నెరవేర్చబడాలంటే ఇవన్నీ జరగాలని దేవుని వాక్యం రాయబడింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలు తెలియజేస్తున్న చూడండి, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోనట్టు ఈ మర్మం మీకు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మటుకు కలిగినో, అన్ని జనులు ప్రవేశించే వరకు అంట. కనుక నా ప్రియదేని బిడ్డలారా, ఇశ్రాయేలుకు కఠిన మనసు కలుగునని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీరు బైబిల్లో చూసాం, ప్రత్యక్ష గుడారం. చూడండి నా ప్రియదేని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారము నా ప్రియదేని బిడ్డ చూస్తూ ఉంటే తర్వాత సొలొమోను కట్టాడు మందిరం. అలాగే చూడండి ఇక్కడ దేవుడి వాక్యం చూడండి, ప్రకటన గ్రంథం 11:2 అన్నాడు చూడండి, ఆలయమునకు వెలుపటి ఆవరమును కొలత వేయక విడిచిపెట్టుము అని చూస్తున్నాం. అంటే మీకు అక్కడ కొన్ని విద్యాలను చూడండి, కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మోషే ప్రత్యక్ష గుడారం మనకు అర్థమైపోయింది, సొలొమోను కట్టిన మందిరం అర్థమైపోయింది, నెహెమ్యా, ఎజ్రా ఇలాగా నా ప్రియదేని బిడ్డలు కొందరు నిర్మించిన మందిరాలు అలాగే అన్నీ అర్థమవుతున్నాయి. అలాగే ఏ రోజు కట్టిన దేవాలయాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా హస్తకృత్యములైన ఆలయాలు. నా మాట మీకు అర్థమైందా? మనుషుల చేతులతో కట్టబడిన ఆలయాలు, మనుషుల చేతులతో నిర్మించబడిన ఆలయాలు. యోహాను సువార్తకి వెళ్తే అక్కడ శృంగారం అనే దేవాలయం ఉందాడ. నా ప్రియదేని బిడ్డలారా, మనుషుల చేతులతో కట్టబడిన దేవాలయాలు కనుక అందుకని యేసయ్య అన్నారు చూడండి, యోహాను సువార్త 2:19 యేసు దేవాలయమును పడగొట్టి ఏమన్నాడు? 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాడు. ఎందుకు ఈ దేవాలయాన్ని పడగొడుతున్నాడంటే దేవాలయాల నిండా పాపమే ఉంది, దేవాలయాల నిండా అనేక రీతిలుగా ఆచార్యాలే ఉన్నాయి, దేవాలయాల పేరుకే, ప్రార్థనా మందిరాల పేరుకే, గుళ్ళు పేరుకే నా ప్రియదేని బిడ్డలారా అంతా కూడా భయంకరమైన వేషాలు వేస్తుంటే అందుకని దేవుడు కొరడా తీసుకున్నాడు. చూడండి నా ప్రియదేని బిడ్డలారా, కొరడా తీసుకుని చూడండి, దేవుడు కూడా కోపం వచ్చేసింది నా ప్రియదేని బిడ్డ. వాళ్ళు చేస్తున్న వ్యాపారం, వారు చేస్తున్న కృత్యమైన క్రియలు, దేవుని మందిరం దగ్గర, దేవుని అతి పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన మందిరం దగ్గర చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి కొరడా దేవుడు వాడతాడు. అక్రమం చేయవారులారా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. కొన్నిసార్లు నా ప్రియదేని బిడ్డ దేవుడు కొరడా వాడతాడు. నా ప్రియదేని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరాల దగ్గర ఈరోజు ఎంత విధానం ఉందో ఆలోచించాడు. అందుకే అన్నాడు యేసయ్య, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను అన్ని లేపుతాను. ఎందుకు అన్నాడు? అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని తెలియజేశాడు, మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా. 17 అన్నాడు చూడండి, ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వాడిని పాడు చేయను, దేవుని ఆలయమును పరిశుద్ధమైనది, మీరు ఆలయమై. ఎవరంట? మనం దేవుని ఆలయమై ఉన్నాం నా ప్రియదేని బిడ్డలారా. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీ 6:19 చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా, మీరు మీ సొత్తు కారు. మనం ఎవరు అంట నా ప్రియదేని బిడ్డలారా? విలువ పెట్టి కొనబడిన వారము. కారణము పునరుద్ధాన బలము ద్వారా, పునరుద్ధాన శక్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి నా ప్రియదేని బిడ్డలారా ఆ పునరుద్ధాన శక్తి ద్వారా మనమందరం కూడా పొందుకుంటున్నాం. పాయింట్కి వచ్చేస్తున్నాం, జాగ్రత్త నుండి. ఇక చూడండి, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నువ్వు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించి వారిని లెక్క పెట్టుము అంటాడు. అంటే దేవుడు నా జీవితాన్ని కొలత వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు నా ప్రియదేని బిడ్డలారా? దేవుడు ఏం చేస్తున్నాడు? మనందరి జీవితాన్ని కొలతలు వేస్తున్నాడు. మనందరి జీవితాలు నా ప్రియదేని బిడ్డలారా దేవుడు తక్కిట్లో పెట్టి చూస్తూ ఉన్నాడు. నీ భక్తి ఎలా ఉంది, నీ ప్రార్థన ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది, నీ నమ్మకం ఎలా ఉంది? ఈ 40 రోజులు దేవునితో నా ప్రియదేని గడపడానికి వచ్చిన, ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కుడిగిలికి వచ్చిన ప్రియా నేస్తమా,
ప్రియ సంగమా, నీ భక్తి ఎలా ఉందో ఆలోచన చేయండి. తక్కిట్లో పెట్టి చూసినప్పుడు ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నామకార్థ ప్రార్థన జీవితంలో ఉన్నావా? నామకార్థ భక్తి జీవితంలో ఉన్నావా? ఆలోచన చేయండి. ఒకనాడు ఒక రాజు, బెల్షెజర్ అనే రాజు, మీ అందరికీ తెలుసు. బెల్షెజర్ అనే రాజు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సింహాసనం మీద కూర్చొని, నా ప్రియమైన బిడ్డరా, వెండి పాత్రలో అనేకమైన పోసుకొని తాగుతూ ఉంటే దేవుడి తీర్పు ఏ రీతిగా వచ్చి పడిందో మీరే చూడండి. గమనించినట్టయితే ఎంత భయంకరంగా ఉందో ఆ తీర్పు మీరే చూడండి. మెనే మెనే టీకెల్ అనే ఉపార్సి అనే పేరు నా ప్రియమైన బిడ్డరా పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ నేస్తం, ఆలోచించే, పరలోకం నుండి దేవుడు ఒక రాత ఆ గోడ మీద రాస్తూ ఉన్నాడు. మెనే మెనే టీకెల్ ఉపారసి. ఏ కొలత అయితే నువ్వు చేసావో అవన్నీ కూడా కొలతలు వేస్తాడు దేవుడు. నీ ఉద్యోగం పోద్ది, నీ వ్యాపారం పోద్ది, అన్నీ పోతాయి. కనుక నువ్వు ఉంటే యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు, మంచిగా జీవించు, నీతిగా బతుకు, దేవుని కోసం మంచి దాసుడా అనిపించుకునే విధంగా మనం జీవించగలిగితే మనకెంతైనా ఆశీర్వాదకరం నా ప్రియమైన బిడ్డలారా. ఈరోజు చూడండి, ప్రజలు ఎలా ఉన్నారో చూడండి. నరకానికి వెళ్తానికి ఏం క్యూ పడుతున్నారంట, నిత్య జీవాన్ని పొందుకోవడానికి మాత్రం ఏం చేస్తున్నారు? కొద్దిమంది వెళ్తున్నారు. చూడండి, అవునా కదా? సమాజంలో ఈరోజు వాక్యం వింటున్నారు. దైవజనులు ఎంతో, యవనస్తులు ఎంతో చక్కగా వాక్యాలు వివరిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని సంగమా, ఇలాంటి వాక్యాలు వింటల్లా, ఇలాంటి దేవుని ప్రేమను గద్దింపుతో కూడిన మాటలు వినక చాలా మంది సుఖానికి బాగా అలవాటు పడ్డారు. ఈ లోకంలోనూ సుఖపడుతున్నావా? అయితే నీకు శుభవార్త ఏంటో చూడండి నా ప్రియమైన బిడ్డలారా. ఏం కలిగిద్దో, ఎలా శుభవార్తో మీరే చూడండి. ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటే, ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, ఆడిన ఆట పాడిన పాటను పాడుతూ ఉంటే, భయము భక్తి లేకుండా బతుకుతూ ఉంటే ఎలా ఉంటుందో మీరే చూడండి. అక్కడ చూడండి ఎలా ఉంటుందో, నరకం అనేది ఎలా ఉంటుందో, పరిస్థితులు ఎలా ఉంటుందో మీరే చూడండి. గమనించడానికి ఈరోజు నా ప్రియమైన మీరు కన్ను మిన్ను కాను రాకుండా పాపం చేస్తున్నాం. ఈరోజు కన్ను మిన్ను రాకుండా లంచాలకు అలవాటు పడ్డావు. ఈరోజు కన్ను మిన్ను కాను రాకుండా దేవుని సేవకుల మీద నిందలు వేస్తున్నావు. పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. నరకం, ఆ నరకంలో నువ్వు పడకూడదనే కదా ఈ ప్రయాస. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, నరకంలో అగ్నిగుండంలో నువ్వు పడకూడదనే కదా దేవుని సేవకుల యొక్క ప్రయాస. నా ప్రియ దేవుని సంగమా, కొలతలు వేస్తున్నాడు దేవుడు. ఇదిగో కొలతలు వేస్తున్నాడు దేవుడు, తక్కిట్లో పెట్టి చూడబోతున్నాడు. నీ భక్తి ఎలా ఉంది, నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించేయండి. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడు సేవకుడు అంటే, ఇది యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం సిలువలో ఎంత ప్రాణాన్ని నేర్పించాడు చూడండి. నువ్వు ఆ నరకంలోకి వెళ్ళకూడదని, నువ్వు అగ్నిగుండంలో పడిపోకూడదని, ఆ గెత్సెమనే వనములో ఆయన నీ కోసం నా కోసం చెమటలు రక్తపు బిందులే విధంగా ఆయన ప్రార్థన చేశాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన నా ప్రియమైన బిడ్డలారా ఎంత ప్రార్థన చేశాడు మీరే చూడండి. గమనించాడు. 30 వెండి నాణ్యాలకి నా ప్రియమైన బిడ్డలారా అమ్ముడు పోయాడు. నా ప్రియమైన బిడ్డలారా మోసాలతో ముద్దు పెట్టుకొని యేసు ప్రభు వారిని కూడా అమ్మించాడు. ఈరోజు ఎంత కఠినంగా యేసు ప్రభుని బాధిస్తున్నారో మీరే చూడండి. మీరే అక్కడ గమనిస్తున్న నా ప్రియదేవుని సంఘం ఆలోచించండి. పిలాతు కూడా చేతులు కడుక్కున్నాడు. ఎందుకు? మీరే పడండి, మీరే పడండి, మీరే 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 తీసుకోండి, గోతులో పడండి. వాక్యం వింటున్నా నేస్తమా, ప్రియ సంఘమా, ఆలోచించే దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, నీకోసం నా కోసం ఇదిగో ఆ నరకంలో నువ్వు పడకూడదనే కదా, అగ్నిగుండంలో నువ్వు పడిపోకూడదనే కదా కల్వరిసిలో నీకోసం నా కోసం నీళ్ళు వెళ్ళ తన ప్రాణాన్నే దారిపోసి, తన ప్రాణాన్నే దారిపోసి నా ప్రియదేవుని బిడ్డ. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు నా ప్రియదేవుని బిడ్డ వేసాడు. ఆయన శరీరం ఎలా అయిపోయిందో చూడండి, ఆయన ముఖము ఎలా ఉందో చూడండి. గమనించి నువ్వు చేసిన పాపాలకి చేతులకు ఆయనకు మేకులు కొట్టారు చూడండి. ఆలోచించు. నేనేస్తున్నా పాదములకు మేకులు కొట్టారు నా ప్రియదేవుని బిడ్డ. కాళ్ళు కడిగిన పాదాలండి ఆయన, శిష్యులు పాదాలు కడిగాడండి ఆయన. అంత గొప్ప దేవుడు నా ప్రియదేవుని బిడ్డ సిలువలో నీకోసం నా కోసం ఎంతగా తన ప్రాణాన్ని దారపోసాడు మీరే చూస్తున్నారు నా ప్రియ దేవుని సంగమా. వాక్యం వింటున్న ప్రియ నేస్తమా, ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళిపోకూడదని కొలతలు వేసే దినంలో ఉన్నాం. యోహాను గారికి ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడ్డలారా. కొలతలు వేసే దినంలో ఉన్నాం, మనం కొలతలు వేసే దినంలో ఉన్నాం కనుక మనమందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థన చేసుకోవాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రండి, దేవుని మందిరానికి అలాగే సమయానికి రండి, దేవుని మందిరానికి నా ప్రియుల కుటుంబంగా రండి.
ఎందుకంటే రాకడి దినాల్లో ఉన్నాం. ఎవరి దినాల్లో ఉన్నాం మనం? రాకడి దినాల్లో ఉన్నాం. ఏ రోజు దేవుడు వస్తాడో తెలియదు, ఏ క్షణం దేవుడు వస్తాడో తెలియదు. నా ప్రియమైన బిడ్డలారా, ఒక రోజు అంతా కూడా అంతరించిపోయే రోజు రాబోతుంది. ఈ లోకంలో నా ప్రియమైన బిడ్డలారా, దేవుని భయము భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడి సన్నిధిలో నువ్వు నిత్యము ఎలా ఉంటావంటే సంతోషంగా. చూడండి, ఆ నిత్యమైన ఆ పరలోక పట్టణంలో చూడండి ఎంత ఆనందంగా ఉంటావు. చూడండి, ఆలోచించండి. నీకోసం అది నిర్మించాడు దేవుడు. ఉపవాస ప్రార్థనలు ఈ 40 రోజులు దేవుని, అలాగే కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు ఎందుకు పెట్టాడంటే అదిగో ఆ పరలోక రాజ్యం వెళ్ళాలని. ఆ పరలోక పట్టణంలో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే దేవుడి ఆశ, మీ దైవజనుల యొక్క ప్రయాసదారుల. కనుక ప్లేలా ఇక్కడ చూస్తూ ఉన్నాం, దేవుడు కొలతలు వేస్తున్నాడు. ఒకసారి చదువుదాం, మాట చదువుతారా? ఒకసారి చదువుతారా? చూడండి, 11వ అధ్యాయం చదివి ముగిచ్చేసుకుందాం. 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. మరియు దేవుని ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించి వారిని లెక్క పెట్టుము. ప్రతి వారికి లెక్క ఉంది. పాస్టర్లైనా, పాస్టర్మ గారులైనా, పాటలు పాడే వాళ్ళైనా, ప్రార్థన చేసేవారైనా, ఇంకెవరైనా సరే లెక్క లెక్కే. ఆ లెక్కలో నువ్వు తక్కువ ఉన్నావేమో ఒకసారి చూసుకుందాం. ఈ ఉపవాస ప్రార్థన కుడికిలోకి వచ్చిన ప్రియ దేవుని సంగమా, తక్కువ ఏమో కనిపిస్తుందేమో నీలో. సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈరోజు ప్రకటన గ్రంథంలో నుండి ఒక అద్భుతమైన మందిరం యొక్క విశేషతల గురించి, మందిరం యొక్క అనేకమైన విషయాల గురించి మనం వింటూ వచ్చాం. దేవుని లెక్కల్లో మనం ఉన్నామా? దేవుని లెక్కలు చూస్తూ ఉన్నాడు, తక్కిట్లో పెట్టి చూస్తూ ఉన్నాడు. నువ్వు తక్కువగా ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు తక్కువగా ఉన్నావేమో పరీక్షించుకో. నా ప్రియదేని బిడ్డరా, రేపు నుంచి ప్రభువా మందిరానికి నేను క్రమంగా వస్తానయ్యా. అయ్యా, ఏ రోజు కూడా నేను మానకుండా ప్రభు నీ సన్నిధిలో ప్రతిరోజు కూడా నీ మందిరంలో ఉంటాను. ప్రభువా నీ సన్నిధిలో ఉంటానయ్యా. నేను, నా కుటుంబం అందరం కూడా వస్తాం అయ్యా. తొందరపడి మాట్లాడకుండా, తొందరపడి ఏమి చెడు పనులు చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని నేను కలిగి ఉంటాను ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో అమూల్యమైన మాటలు ప్రభువా మీ దాసుల ద్వారా మీరు బయలుపరిచావయ్యా. చరిత్రాత్మకమైనటువంటి అయా తండ్రి నాయన విషయాలతో నా తండ్రి అయా మీ దాసులను ప్రభువా నిలవబెట్టుకొని మాతో మాట్లాడావయ్యా. సంఘముతో మాట్లాడావయ్యా. వచ్చిన వారితోనూ మాట్లాడావు నా తండ్రి. బిడ్డలు తీర్మానము కలిగి ప్రార్థన చేస్తూ ఉండగా దేవా నీ అమూల్యమైనటువంటి నీ రక్షణ హస్తమును చాపి నా తండ్రి బిడ్డలందరినీ రక్షించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. వారికి మీరు ఇచ్చిన జీవితంలో వారు ఎంతగా నీ సన్నిధిలో ఉంటున్నారో, లోకములో ఎంతగా ఉంటున్నారో, లోక ఆశలలో ఎన్ని విధాలుగా ఉంటున్నారో మీరు లెక్క చూచుచున్న దేవుడవు నా తండ్రి. వాని క్రియలు చొప్పున నా తండ్రి ప్రతి వానికి నా తండ్రి అయా తండ్రి జీతమును మీరు సిద్ధపరిచావని చెప్పి ఉన్న దేవుడు నాయన. దేవాలయమును ప్రభువా అయా తండ్రి నాయన అనేక మారులు ప్రభువా పడద్రోయుతూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. మరలా నా తండ్రి నాయన అయా తండ్రి దేవాలయము నా తండ్రి కట్టాలని ప్రభువా అయా తండ్రి నాయన యూదులు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు దేవా. ఆ దేవాలయము కట్టబడుతున్నటువంటి ఆ క్రమములో ప్రభువా అయా మీ యొక్క సూచనల మేరకు ప్రభువా కట్టబడినప్పుడు నా తండ్రి రాకడా వస్తుందని చెప్పి నా తండ్రి నాయన అయా బైబిల్ యొక్క అయా తండ్రి స్కాలర్స్ చెప్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయా ఏ విధము చేతనైనను అయా నీ బిడ్డలు ప్రభువా అయా రక్షించబడినట్లుగా, విశ్వాసములో బలపడినట్లుగా నా తండ్రి ఆ నిత్యత్వంలో నీ కుడి పార్శ్వమందు ఉండునట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ అమూల్యమైన మాటలతో నా తండ్రి మీ దాసులను దేవా మీరు నిలవబెట్టుకొని మాట్లాడారు. నీ బిడ్డలు విన్నారు తండ్రి, చూచారు ప్రభువా, గ్రహింపు అనుగ్రహించి నా తండ్రి ఇక నుంచి అయినా ప్రభువా రాబోతున్న దినాలలో అయ్యా తండ్రి నాయన గ్రహింపు కలిగి ఉన్న జీవితం, ఉన్న దినాలు ఎవరికి ఎప్పుడో ఎవరికి తెలీదు నా తండ్రి.
ఉన్న దినములన్నిటి కూడా నా తండ్రి నీ కొరకు బ్రతికేటట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఈరోజు ఎంతో మంది నీ సన్నిధికి రాలేకపోయి ఉన్నారు నా తండ్రి. అయ్యా, వారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని రక్షణ కొరకు నా తండ్రి అమూల్యమైన మాటలు ప్రభు, మా కొరకు మీరు చేసిన సిలువ త్యాగమును ప్రభు, మీరు మా కొరకు నా తండ్రి సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో మేము ఉండాలని మీరు ఎంతో ఆశపడుతూ ఉన్నారు తండ్రి. నీ బిడ్డలందరూ కూడా అటు రీతిగా నా తండ్రి మేమందరము కూడా ఉండినట్లుగా సహాయం చేసి నడిపించు. ఇంకా ఎవరైతే రక్షణ తీసుకోలేదో, ఇంకా ఎవరైతే నా తండ్రి సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారో అటువంటి బిడ్డలతోనూ మాట్లాడి నా తండ్రి నాయన, ఇదే మిక్కిలి సమయం, అనుకూల సమయం, రక్షణ దినమని చెప్పి నా తండ్రి నీ బిడ్డలు గ్రహించి ప్రభా వారి మనస్సును ప్రభా నీకు ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచు. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.